హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఈ నెలలో, దట్ మీన్స్ ఫిబ్రవరిలో మీరు రాయబో ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా చిన్నగా ఉంటుంది వీడియో, అండ్ ఇందులో అఫీషియల్ లెటర్స్లలో ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటి, అన్అఫీషియల్ లెటర్స్లలో ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఇంపార్టెంట్ లెటర్స్ ఏంటి అనేది తెలవడం జరుగుతుంది. అండ్ మనకి ఈ బిట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే 4 మార్క్స్ ఉన్నాయి. మీకు 2 లెటర్స్ ఇస్తారు, ఒకటి అఫీషియల్ లెటర్ ఇస్తారు, ఇంకొకటి అన్అఫీషియల్ లెటర్ ఇస్తారు. సో మీ ఇష్టం, మీకు అఫీషియల్ లెటర్స్ పర్ఫెక్ట్గా అయితే అఫీషియల్ లెటర్ రాయండి, లేదా అన్అఫీషియల్ లెటర్ పర్ఫెక్ట్ అయితే అన్అఫీషియల్ లెటర్ రాయండి, ఒకటే లెటర్ రాయండి. అండ్ మీ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో లెటర్ ఫార్మాట్ ఎలా ఉందో అలానే రాయండి. ఓల్డ్ ఫార్మాట్లో లెటర్ అయితే రాయకండి. ఓల్డ్ ఫార్మాట్లో లెటర్ కనుక రాస్తే మీకు మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, మార్క్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లేటెస్ట్ లెటర్ ఫార్మాట్లో మాత్రమే రాయండి. సో అండ్ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ కదా సార్, ఇవే వస్తాయంటే ఇవి వస్తాయి అండ్ ఎక్కువసార్లు రిపీట్ అయినాయి. సో ఇవి కూడా రాకపోవచ్చు. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ లెటర్స్ చదవండి అండ్ ఎక్సర్సైజెస్ లెటర్స్ కూడా చదవండి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ ఎక్సర్సైజ్ లెటర్సే చదువుతారు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఎక్సర్సైజ్లో నుంచి కూడా ఇచ్చే ప్రయత్నము చేస్తారు. సో ఎక్సర్సైజెస్ లెటర్స్ చదవండి, ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ లెటర్స్ కూడా చదవండి, అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జాంపుల్ లెటర్స్ కూడా చదవండి. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే, ఈ వీడియో మీకు ఎండింగ్లో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, అఫీషియల్ లెటర్స్ చూద్దాం. సో అఫీషియల్ లెటర్స్లో ఇంపార్టెంట్ లెటర్స్ ఇవే వస్తాయని చెప్పలేము, బట్ ఈ గెస్ మాత్రమే ముందే చెప్తున్నాను. సో మీరు అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. సో రైట్, మీకు డౌట్ కనుక ఉంటే ఇవే రాకపోవచ్చు అనే డౌట్ ఉంటే సో మీరు అన్ని లెటర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవైతే ఎక్కువసార్లు రిపీట్ అయిన లెటర్స్. సో ఫస్ట్ అఫీషియల్ లెటర్ ఇంపార్టెంట్ ఇది ఏంటిదంటే, రైట్ ఎ లెటర్ టు ద CEO ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ ఇన్ యువర్ locality highlighting the pollution caused by them to nearby river. Request him or her to take necessary steps to control it. సో ఇది అఫీషియల్ లెటర్. సో ఈ లెటర్ చదువుకునే ప్రయత్నము చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసి, యూ వుడ్ లైక్ టు నో ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ యూ లాస్ట్ ఎ లైబ్రరీ బుక్. రైట్ అన్ ఎంక్వైరీ లెటర్ టు ద లైబ్రేరియన్ రిక్వెస్టింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ లెటర్ అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది లెటర్స్. సో ప్రాక్టీస్ చేసే ప్రయత్నము చేయండి. సో మూడో చూద్దాం. రైట్ ఎ లెటర్ టు ద కలెక్టర్ ఆఫ్ యువర్ ఏరియా రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు బీ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ అన్ ఇంటర్ కాలనీ స్పోర్ట్స్ ఫీస్ట్ యువర్ సొసైటీ ఈజ్ ఆర్గనైజింగ్. సో ఇది ఇంపార్టెంట్ థర్డ్ అఫీషియల్ లెటర్ అనమాట. సో అన్ని ప్రయత్నం చేయండి, అన్నీ ప్రాక్టీస్ చేసే ప్రయత్నము చేయండి. సో ఇవి కూడా వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ అఫీషియల్ లెటర్ ఏంటి అంటే, రైట్ ఏ లెటర్ టు యువర్ మేనేజర్ రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ క్యాజువల్ లీవ్ ఫర్ 5 days. సో ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ లెటర్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ లెటర్ చూద్దాం. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ది రిప్యూటెడ్ అని పడింది, రెప్యూటెడ్ న్యూస్ పేపర్ about the ill effects of media, television and movies on your generation. సో ఇది ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లెటర్ రైటింగ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. సో ఇది నేను ఎగ్జాంపుల్ నుంచి తీసుకున్నాను ఈ లెటర్ రైటింగ్, ఎందుకంటే కొన్నిసార్లు ఏంటి అంటే ఎగ్జాంపుల్ నుంచి కూడా తీసుకుంటారు. అండ్ ఇది ఎందుకు తీసుకుంటారంటే, మీరు ఇంటర్ అయిపోయింది, సో మీ ప్రిన్సిపల్ సార్కి టీసీ బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని లెటర్ రాయండి, ఎందుకంటే ఇది పిల్లలకు అవసరం కాబట్టి ఇలాంటి లెటర్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్లో ఉన్న లెటర్ గుర్తుపెట్టుకోండి. రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ యాజ్ యూ కంప్లీటెడ్ యువర్ ఇంటర్మీడియట్ కోర్స్ అండ్ యూ ఆర్ అబౌట్ టు జాయిన్ ఏ మెడికల్ కాలేజ్. సో ఇది ఎందుకు అడిగే ఛాన్స్ ఉందంటే చెప్పాను కదా, సో మనం
ఇంటర్ అయిపోతుంది. సో మీరు మెడికల్ కాలేజ్లో లేదా డిగ్రీలో జాయిన్ కావాలి కాబట్టి సో ఇది మినిమం ప్రాక్టీస్ ఉండాలి, పిల్లలకి తెలియాలన్న ఉద్దేశంతో కూడా ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే అఫీషియల్ లెటర్స్లో 6 ఇంపార్టెంట్ అఫీషియల్ లెటర్స్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అన్అఫీషియల్ లెటర్స్ ఒకసారి చూసే ప్రయత్నము చేద్దాం. సో ఫస్ట్ అన్అఫీషియల్ ఇంపార్టెంట్ లెటర్ వచ్చేసి రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టెలింగ్ హిమ్ ఆర్ హర్ అబౌట్ ద న్యూ కాలేజ్ యూ జాయిన్డ్ రీసెంట్లీ. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో మీరు అఫీషియల్ లెటర్స్ మీకు నచ్చితే ఓన్లీ అఫీషియల్ లెటర్స్ అన్ని చదవండి. లేదు సార్ మేము అన్అఫీషియల్ లెటర్స్ రాస్తామంటే అన్అఫీషియల్ లెటర్స్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ అన్ని చదివే ప్రయత్నము చేయండి. అండ్ అన్అఫీషియల్ లెటర్స్లో సెకండ్ ఇంపార్టెంట్ది ఒకసారి చూద్దాం. ఇమాజిన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ హ్యావ్ secured the 5th place in innovative challenge competition. Write a letter to your friend describing your success. So ఇది సెకండ్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్ అనమాట. సో థర్డ్ వన్ చూద్దాం. రైట్ ఎ థ్యాంక్స్ గివింగ్ లెటర్ టు యువర్ లెక్చరర్ హూ గైడెడ్ యూ త్రూ ద ఇన్నోవేటివ్ ఛాలెంజ్ కాంపిటీషన్. సో ఇది కూడా అడగవచ్చు, ఎందుకంటే లెక్చరర్ మనల్ని గైడ్ చేస్తారు మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో. సో కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాయమని అడిగే ఛాన్స్ ఉందని ఇది నేను తీసుకోవడం జరిగిందన్న. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ఇన్ చెన్నై నరేటింగ్ ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ కాలేజ్. సో మనకి కాలేజ్లో కూడా ఫంక్షన్స్ అవి ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఫేర్వెల్స్, వెల్కమ్ పార్టీస్. సో అట్లా మీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ యొక్క ఎలా జరుపుకున్నారని మీ ఫ్రెండ్కు రాయమని ఇలాంటివి కూడా అడగవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్ ఏంటి అంటే యు ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్, యు ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెడ్ క్రాస్. రైట్ ఎ లెటర్ టు యువర్ అంకుల్ రిక్వెస్టింగ్ హిమ్ టు అసిస్ట్ యూ. సో ఇది కూడా మనం అన్అఫీషియల్ లెటర్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ద లాస్ట్ అన్అఫీషియల్ లెటర్స్లో ఇంపార్టెంట్, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ నుంచి తీసుకోవడం జరిగింది. రైట్ ఏ లెటర్ బై సన్ టు హిస్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ ₹15,000. సో మీరు హాస్టల్లో ఉంటున్నారు, మీ ఫాదర్కి 15,000 పంపండి ఎగ్జామ్ ఫీజు సంబంధించి లేదా అడ్మిషన్ ఫీ ఆర్ ఎనీ అదర్ ట్యూషన్ ఫీ సంబంధించి. సో కట్టాలి, కాలేజీలో టర్మ్ ఫీ కట్టాలి అని. సో అలా రాయండి అని ఇలాంటి క్వశ్చన్స్ లేదా ఇలాంటి లెటర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో రైట్ ఫ్రెండ్స్, ఇవి మీకు ఇంపార్టెంట్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ లెటర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.